వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్ని 3 విభాగాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని 3 విభాగాలుగా దీన్ని డివైడ్ చేశారు. అయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్ సంబంధించి 3 ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ మనకి 8 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, లేదా ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సరే మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ అనేది అడిగారు. 2 కాదు, హిందీ మరియు ఇంగ్లీష్ కాదు, హిందీ లేదా ఇంగ్లీష్ టైపింగ్ అనేది అడగడం జరిగింది. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా సరే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ అనేవి మనకి పంపించాలి. మళ్ళీ మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేవి విడుదల చేయాలి. ఈ విధంగా అన్నీ అవ్వడానికి మనకి నియర్లీ 4 to 6 months వరకు టైం అనేది పడుతుంది. ఈ టైంలో మనం 35 words per minute టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. టైపింగ్ ఇప్పుడు మనకి అవసరం లేదు. ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతే తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు ఈ టైపింగ్ టెస్ట్లో మనము ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 35 words per minuteలో మనం టైపింగ్ చేస్తే సరిపోతుంది. ఈ 35 words per minute టైపింగ్ మనం చేయాలంటే 1 లేదా 2 నెలల్లో ఈజీగా మనం నేర్చుకోవచ్చు. మీ ఇంట్లో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే సాఫ్ట్వేర్లు యూజ్ చేసి ఫ్రీగా మనకి టైపింగ్ సాఫ్ట్వేర్లు అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి. వాటి ద్వారా అయినా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ సోర్స్ లేదు అనుకుంటే 1 లేదా 2 నెలల్లో మనము టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళైనా నేర్చుకోవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటే మనం 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటే ఏం తప్పు లేదు కదా, అది మీరు ఆలోచించాలన్నమాట. ఇక ఈ జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మన యొక్క ఏజ్ అనేది 28 years అనేది ఉండాలి. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 31 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందంటే లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. ఈ 19,900 రూపాయలతో పాటుగా మనకి కొన్ని అలవెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటివి అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రావెల్ అలవెన్స్, అలాగే డిఆర్ఎన్ఎస్ అలవెన్స్. ఈ విధంగా ఈ అలవెన్సెస్ అన్ని రావడం జరుగుతుంది మనకి బేసిక్ పేతో పాటుగా. సో ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తామా, సిటీలో వర్క్ చేస్తామా, టౌన్లో వర్క్ చేస్తామా అనే దాన్ని బట్టి మనకి కొద్దిగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వ్యారీ అవుతుంది. సో 40,000 నుంచి 45,000 మధ్యలో మనకి శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లీవ్ ట్రావెల్ కన్జెషన్ అని, రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని, అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ అని, ఈ విధంగా కొన్ని బెనిఫిట్స్ కూడా మనకి శాలరీతో పాటుగా వస్తాయి. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. సో మనకి 3 విభాగాలుగా ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్ని డివైడ్ చేశారని మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అది జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ అని మనం చెప్పుకున్నాం. ఈ 3 విభాగాలకి కూడా ఒకే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అని మరియు పేపర్ 2 అనే ఉంటుంది. పేపర్ 1లో మనము క్వాలిఫై అయితే సరిపోతుంది. దాంట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మినిమం మార్క్స్తో మనం పాస్ అయితే సరిపోతుంది అన్నమాట. పేపర్ 1లో మనం క్వాలిఫై అయిపోతాం. ఇక పేపర్ 2లో ఏవైతే మార్కులు వస్తాయో వాటిని ఫైనల్ సెలక్షన్కి తీసుకుంటారన్నమాట. కాబట్టి పేపర్ 2లో మనము ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి ఓఎంఆర్ బేస్డ్లో అయినా కండక్ట్ చేయవచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేయొచ్చు అన్నమాట. అది ఓఎంఆర్ బేస్డా లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీనా అనేది మనకి తర్వాత వాళ్ళు తెలియజేస్తారు. మొత్తం 200 క్వశ్చన్స్తో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 hours 30 minutes మనకి టైం అనేది ఇస్తారు. క్వశ్చన్స్ అనేవి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే మొదటగా నేను పేపర్ 1కి సంబంధించిన సిలబస్ నేను మీకు తెలియజేస్తాను. పేపర్ 1 అనేది మనకి 90 minutes అంటే 90 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అంటే దాంట్లో మళ్ళీ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్,
ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ అనేవి మనకి సిలబస్గా ఉంటాయి. ఇందులో నుంచి 100 క్వశ్చన్లు ఉంటాయి. 200 మార్కులకి ఈ పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అని మనకి క్లియర్గా ఇచ్చారు. సో పేపర్ 1లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, అది మీరు గమనించాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 అనేది మనకి 1 అవర్ పాటు, 1 గంట పాటు కండక్ట్ చేస్తారు. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకి. అంటే ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 2లో ఒక రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఫస్ట్ పాయింట్లో ఇచ్చారు. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ పేపర్ 2. పేపర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక మనకి పోస్టింగ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ద సెలెక్టెడ్ పర్సన్స్ షుడ్ బి రెడీ టు సర్వ్ అట్ ఎనీ ఆఫ్ ద ఆఫీసెస్ రీసెర్చ్ సెంటర్స్ ఆఫ్ CSIR CIMAPకి సంబంధించినటువంటి ఆఫీసులు రీసెర్చ్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే లక్నో, బెంగళూరు, హైదరాబాద్, పాట్నా నగర్, అలాగే పురారా. ఇది మనకి ఈ విధంగా ఇన్ని చోట్ల మనకి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, లేదా బెంగళూరులో అయినా పోస్టింగ్ అనేది ఇస్తారు. కాబట్టి మన సొంత ప్రాంతంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి అందరికీ ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఎవరికి లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ జాబ్కి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనము అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. recruitment.cimap.res.in లింక్ అనేది ఇచ్చారు కదా. సో దీనిపైన క్లిక్ చేసి మనము వెబ్సైట్లోకి వెళ్ళి మొదటగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి చూడండి డిస్పాచ్ ఆఫ్ ప్రింట్అవుట్ కాపీ అంటే హార్డ్ కాపీని ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకి చేసుకుంటాము. రిలవెంట్ డాక్యుమెంట్స్తో దాన్ని బై పోస్ట్ ద్వారా కూడా పంపించాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారు అంటే జస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది అని సైలెంట్ అయిపోతారు అనమాట. ఫీజు పే చేసేసి గమ్మున ఉండిపోతారు. కానీ వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ పాయింట్ మనము ఎవ్వరు చదవము. జస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని గమ్మున ఉండిపోతాం. కానీ మనం ఆన్లైన్లో అప్లై చేసినటువంటి హార్డ్ కాపీ ప్రింట్ తీసుకున్న తర్వాత దాంతోపాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని మనం బై పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాలి. ఇది చాలామందికి తెలియదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తుంటే వాళ్ళకి ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి. మనము ఏమవుతుంది, మనం అక్కడికి వాళ్ళ అప్లికేషన్స్ అని వాళ్ళకి పంపించలేదు అంటే ఏమవుతుంది అంటే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. చాలామందికి ఈ విషయం తెలియక అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి పంపించకుండా ఉంటారు. మరి ఏ అడ్రస్కి పంపించాలి అంటే సో ఇక్కడ మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్, పోస్ట్ ఆఫీస్ CIMAP, లక్నో 226015. ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ 16/6/2025 తేదీలోపు వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా పంపించాలి. చాలామందికి ఈ ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా పంపించాలి అని తెలియదు. కాబట్టి నేను దీనికోసం సపరేట్గా వీడియో అనేది తయారు చేశాను. ఆ వీడియో లింక్ని ఏ విధంగా ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్కి పంపించాలి అని సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి మొత్తం 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. SC, ST, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్, CSIR ఎంప్లాయీస్, ఎక్సర్విస్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మిగిలిన వాళ్ళందరూ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఇక్కడ హైలైట్ చేసినటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది అటాచ్ చేయాలి, ఫోటో అండ్ సిగ్నేచర్ చేసి ఉండాలి దానిపైన, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, కేటగిరీ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే NOC అటాచ్ చేయాలి. అలాగే
డిశ్చార్జ్ బుక్ కానీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎక్సర్స్ మీద సంబంధించి అది వీడియో ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఇతర డాక్యుమెంట్స్ మీరు ఏదైనా పంపించాలి అనుకుంటే వాటిని కూడా అటాచ్ అనేది చేయవచ్చు అనమాట. ఓకే, ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.